తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష్య పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతా అదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవవుతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరము ఎవరైనా సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు అని అంటే అది పూర్వభాద్రపద నక్షత్రమే. బికాజ్ మీ యొక్క నక్షత్రంలో ఎవరున్నారు అంటే శని ఉన్నాడు. శని పూర్వభాద్రపద నక్షత్రం ఉన్నాడంటే మీ యొక్క మస్తిష్కంలో, మీ ఆలోచనలో శని ఉన్నాడు అని అర్థం. శని అక్కడ ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే దుఃఖం, ఏడిపిస్తాడు. బలబల బలబల ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారు అంటే అసలు కన్నీ లాగవు, వెక్కి వెక్కి ఏడుస్తారు. అంత దుఃఖం ఉంటుంది, అంత బాధ కలుగుతుంది ఈ సంవత్సరం. మీరు ఏ పని చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, అప్రిషియేషన్ ఉండదు, ఇబ్బంది కలుగుతుంది. తర్వాత మంచి చేద్దామని పోతే చెడు జరుగుతుంది, కరెంటు షాకులు తగులుతాయి, అగ్ని ప్రమాదాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఫోన్లలో మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. వాయిస్ రికార్డులు చేసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి మీ బాస్ గురించి ఏదో మీ ఫ్రెండ్ అన్నాడు, వాడేంది దరిద్రుడు, అస్సలు నాకు పని కానివ్వట్లేదు, ఎప్పుడు ఈ టార్చర్ పెడుతున్నా అంటే, అవునే వీడు నిజంగా చండాలుడే, దుర్మార్గుడు అని చెప్పి మీరు ఏవైతే అన్నారో అవన్నీ కూడా రికార్డ్ చేస్తారు వీళ్ళు. అక్కడ ఎప్పుడు చూపించాలో అక్కడ తీస్తారు. తర్వాత వాళ్ళ మాటలు మాత్రం రికార్డు బయటకు రావు, మీ మాటలు మాత్రం బయటకు వస్తాయి. దానితోటి మీరు అబాస్ పాలవుతారు. ఈ సంవత్సరము అనర్థాలు, అరిష్టాలు ఎవరికైనా జరుగుతున్నాయి. ఇది టాప్ నంబర్ 1లో ఎవరైనా ఉన్నారు అంటే అది పూర్వభాద్రపద నక్షత్రం వాళ్ళే. టాప్ నంబర్ 1 ఇన్ ద నెగిటివ్లో టాప్ నంబర్లో ఉన్నారు. సో వీళ్ళకి సర్జరీస్ అవుతాయి, మోకాళ్ళ నొప్పులు అవుతాయి, తల్లిదండ్రులకు, కొడుకులకు, పిల్లలకు గొడవలు అవుతాయి. చూడండి, నీ కొడుకే మీ మీద కేసేస్తాడు చూడండి కావాలంటే. ఇలాంటివన్నీ జరుగుతాయి ఈ సంవత్సరం. తల్లిదండ్రులు మీ మీద కేసేస్తారు, మా పిల్లాడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పెళ్ళాం దగ్గరికి పోతున్నాడు, మెయింటెనెన్స్ ఇవ్వాలని అమ్మా నాన్న కూడా పిల్లల మీద కేసులు వేస్తారు. ఈ పూర్వభాద్రపదకి జరుగుతుంది. సో అనవసరమైన కేసులు, అనవసరమైన గొడవలు, తగాదాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం నేను పూర్వభాద్రకు చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం పూర్తిగా అన్నీ మానేయండి అని చెప్తాను నేనైతే. అన్నీ మానేసి ఎక్కడైనా తీర్థక్షేత్రంలో, పుణ్యక్షేత్రంలో వెళ్ళి సేవ చేయండి. వ్యాపారాలు ఏమైనా ఉంటే అన్నీ సర్దుమణిగించేయండి. ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. చాలామందికి ఉద్యోగం నుంచి వ్యాపారం రమ్మని చెప్తాను, కానీ వీళ్ళకి ఏం చెప్తున్నాను, వ్యాపారం నుంచి ఉద్యోగం రమ్మని చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం అంతా లెర్నింగ్ టైమే, నేర్చుకోవడమే. ఈ సంవత్సరం మీకు గుణవాట్ అనేది సినిమాలో చెప్తారు కదా, అలాంటి మీకు కూడా జరుగుతాయి. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది బేసిక్ గా చెప్తున్నా కదా. డీజే టిల్లు అదేదైతే ఉంటుంది కదా, డీజే టిల్లు 2లో వాడు చెప్తాడు కదా, ఊర్లో ఉన్న లత్కోరు పంచాయతీలు మొత్తం తీసుకొచ్చిన మీద వేసుకుంటున్నా హరి ఓం తచ్చత్ అంటాడు వీడు. సేమ్ అదే ఆ డీజే టిల్లు మొత్తం ఈ సంవత్సరం మీరే. ఈ సంవత్సరం డీజే టిల్లు ఎవరు అంటే వీళ్ళే. మీ అందరికి టిల్లు అని పేరు పెట్టవచ్చు. పూర్వభాద్రపద నక్షత్ర జాతకులు ఈ సంవత్సరం టిల్లు
2 టిల్లు 3 టిల్లు స్క్వేర్ టిల్లు సర్కిల్ అన్నీ వస్తాయి మీకు. ఈ సంవత్సరం కాకుండా సాధారణంగా వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి? దే ఆర్ వెరీ గుడ్, వాళ్ళు చాలా బాగుంటారు, మంచి యాటిట్యూడ్ ఉంటుంది, అంత బాగుంటుంది. కానీ ఈ సంవత్సరం బాగాలేదు. ఈ సంవత్సరం మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, మరి ఎలాంటి పరిహారాలు ఏమైనా చేసుకోవాలా వాళ్ళు? పూర్వ భాద్రపదం వాళ్ళు పరిహారం అంటే ఏం లేదు, మౌనంగా ఉండడం పెద్ద పరిహారం మీకు. యోగా చేయడం అనేది ఇంకో పెద్ద పరిహారం. ప్లస్ దేవాలయ రీత్యా మీరు కామాఖ్య అమ్మవారిని దర్శనం చేసుకోండి. గౌహతి వెళ్ళండి, మన హైదరాబాద్ నుంచి డైలీ ఫ్లైట్స్ ఉన్నాయి. గౌహతి ఫ్లైట్లో వెళ్ళండి, గౌహతి దర్శనం చేసుకోండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆ తర్వాత విశేషంగా కామాఖ్య తంత్రం అని ఒక పూజ ఉంటుంది, అది ప్రత్యేకంగా మీరు చేయించుకుంటే మంచిది. అంటే సంపదలు ఎక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, సంపద లేనటువంటి అంటే సంవత్సరానికి 50 లక్షలకు పైగా ఇన్కమ్ ఉంటే కామాఖ్య తంత్రం చేయించుకోండి. అందుకోసం అంటే అది మినిమం 3 లక్షలు అవుతుంది, చాలా పెద్ద పూజ. సో ఒకవేళ మీకు అంత లేదు, డైరెక్ట్గా వెళ్ళండి, అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మవారికి దండం పెట్టుకోండి. పిండి కొద్ది రొట్టె, మీరు ఎంత సంపాదిస్తారో ఎంత పోగొట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నేను నెలకి 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నా, పోతే ఎంత పోతుంది, 1 లక్ష రూపాయలు పోతాయి, నాకు అంతకుమించి నష్టం ఏం లేదు. కానీ నెలకి 1 కోటి రూపాయలు సంపాదించే వ్యక్తికి 1 కోటి రూపాయలు పోవడం అంటే చాలా పెద్ద ఇబ్బంది. కాబట్టి అలాంటి నష్టాలు జరగొద్దు అని అంటే కామాఖ్య తంత్రం చేసుకోండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.